భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన నమ్మి చూలికైనా విభుద జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతూ. పోతనామాచ్యుడు రామచంద్రమూర్తి తనకు ప్రత్యక్షమైన తరువాత ఆ రామచంద్రుడే తన చేత భాగవతం చెప్పిస్తున్నాడు. ఇది వినటం వల్ల భవహరం అవుతుంది, భవరోగం పోతుంది అని తెలియజేస్తూ తరువాత ఈ భాగవతాన్ని చెప్పటానికి త్రిశూలాన్ని ధరించిన శివుడికైనా 4 వేదములను 4 ముఖములుగా కలిగినటువంటి తమ్మి చూలి, తమ్మి అంటే పద్మము యొక్క బొడ్డులో, చూలి అంటే పుట్టినవాడు, బ్రహ్మదేవుడికైనా సాధ్యం కాదు. నేనే మాత్రం చెప్పగలుగుతాను. విశేషమైన జ్ఞానం కలిగినటువంటి పెద్దల దగ్గర నేను ఏదైతే విన్నానో, ఏదైతే చూశానో దాన్నే ఈ భాగవతంలో పొందుపరుస్తాను అని వినయంగా, నేనేదో గొప్ప పని చేస్తున్నానని కాకుండా రామచంద్రుడు చెప్పిందే నేను చెబుతున్నాను. ఆయన చెప్పింది కూడా నా నోట్లోంచి బయటకు వచ్చేటప్పుడు నా సామర్థ్యం ఎంతుందని నేను చెప్పగలగటానికి శివుడికి బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కానటువంటి ఈ ప్రయత్నాన్ని నేను ప్రారంభిస్తూ ఉన్నాను. ఏ ధైర్యంతో అంటే, ఇంతకు ముందు పెద్దల దగ్గర నేను విన్నది, చూసింది నా హృదయంలో అనుభవంగా మిగిలింది. నాకు తోచిన విధంగా మీకు తెలియజేస్తాను, వినండి అని ముందరే తనను తాను సరెండర్ చేసుకుంటూ ఈ కథ ప్రారంభిస్తాను అని చెబుతున్నాడు. ఇప్పుడు పై పద్యము ఈ పద్యము రెండు కలిపి చూస్తే తనకు రామచంద్రమూర్తి దర్శనమైందని పొంగిపోయి నేనేదో గొప్ప భక్తుణ్ణి అని చెప్పకుండా, నా పూర్వజన్మ సుకృతం కారణంగా నాకు ఈ అవకాశం దొరికింది. తిక్కన మొదలైన వాళ్ళంతా కవిత్రయం భారతాన్ని తెలిగించారు, కానీ వాళ్ళు భాగవతం జోలికి రాకపోవటం నా అదృష్టం కదా అన్న భావనను తెలియజేస్తూ ఈ అద్భుతమైన భాగవతాన్ని నాకు పెద్దల వల్ల కలిగినటువంటి జ్ఞానము ఏదైతే ఉందో దాని ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాను అని చెబుతూ, ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉన్నది. అసలు భాగవతం చెప్పటానికి శివుడికి బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాదే, మరి మనకేమొస్తుంది అని వదిలేద్దామా? లేదా భాగవత కథ వినటం వల్ల భవహరం అవుతుంది అని పోతనామాచ్యుడు చెప్తున్నాడు కనుక వినే ప్రయత్నం చేద్దామా? అసలు ఎందుకు వినాలి? ఈ సమయాన్ని ఎందుకు మనం వృధా చేసుకోవాలి అన్న ఆలోచన మనకు కలుగుతుంది. అయితే జీవితంలో మీరు ఎదుర్కొనేటువంటి కష్టానికి కారణం ఏమిటి అంటే, మొన్నటి రోజున చెప్పాను మీకు, మనకు కనపడే, మనకు తెలిసిన నవగ్రహాలే కాకుండా ఎన్నో సూక్ష్మాతి సూక్ష్మమైన గ్రహాలు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎలాంటి బాధలు పెడతాయి అన్నది విశేషంగా చెబుతూ ఉంటారు. అది మనకు సమయాభావం వల్ల ఇప్పుడు దాని జోలికి పోవటం లేదు. ఇంకెప్పుడైనా అసలు ఎన్ని రకాల గ్రహాలు ఉంటాయి, అవి ఎలా బాధిస్తాయి? బాగుందండి, బాధిస్తాయని మీరు చెప్తున్నారు, కానీ ఆ బాధ నుంచి బయటపడే మార్గం లేదా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఋషి మనకు అందించిన జ్ఞానము సమస్య దగ్గర ఆగదు. తప్పకుండా పరిష్కారాన్ని చెప్పి మాత్రమే మనకు మార్గదర్శకం చేస్తుంది. కనుక మనము భాగవతంలోని పద్యాన్ని ఎందుకు అభ్యాసం చేస్తున్నామంటే, శివుడికి బ్రహ్మదేవుడికి కూడా శక్యం కానటువంటి జ్ఞానాన్ని పద్యం రూపంలో పొందుపరిచి మనకు అందించిన పోతనామాచ్యుడి యొక్క పద్యాన్ని కంఠస్థం ఎందుకు చేస్తున్నాము అంటే, ఈ గ్రహ పీడల నుంచి బయటపడటానికి కొన్ని మార్గాలు చెప్పింది శాస్త్రం. మొట్టమొదటిది ఏంటి అంటే, దేవ బ్రాహ్మణ వందనాత్ అన్నారు. అంటే దేవుళ్లకు బ్రాహ్మణుడికి నమస్కారం చేయి. మనం ఏం చేస్తున్నాం అంటే, కార్యక్రమం ప్రారంభంలో ఇవాళ అన్నారు 3 ఓం శ్రీ గణాధిపతయే నమః, ఓం శ్రీ సరస్వత్యై నమః, ఓం శ్రీ గురుభ్యో నమః అని ముగ్గురికి మనం నమస్కారం చేస్తున్నామా లేదా? అంటే దేవతకు, బ్రాహ్మణుడికి.
బ్రాహ్మణుడు అంటే కేవలము సంధ్యావందనం చేస్తూ జంధ్యం వేసుకుంటూ పురాణం చెప్పేవాడని కాదు. ఎవరైతే బ్రహ్మజ్ఞానంతు బ్రాహ్మణ విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకేశాత్ పండితా సమదర్శిన అని. అంటే ఎవడైతే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడి యందు, గోవు యందు, ఏనుగునందు, కుక్కందు, కుక్క మాంసం తినే చండాలుడి యందు కూడా ఆ భగవంతుడిని చూడగలుగుతాడో వాడే బ్రాహ్మణుడు. మరి అలాంటి బ్రాహ్మణుడికి నమస్కారం చేయటము అంటే భగవంతుడికి నమస్కారం చేయటమే. దీని వలన గ్రహ పీడలు తగ్గుతాయి. రెండవది గురువచ సంపాదన ప్రత్యహం. గురువు చెప్పిన మాటను ప్రతినిత్యం, అహము అంటే పగలు, ప్రత్యహం అంటే ప్రతి పగలు, అంటే నువ్వు మేల్కొని ఉన్న ప్రతి నిమిషము గురువచ సంపాదనాత్, గురువు యొక్క మాటను పాటించటం. ఇప్పుడు మీరు భాగవతము అనాలండి అని నేను చెప్పాను, మీరు వెంటనే కరెక్ట్ చేసుకొని భాగవతము అన్నారు. ఇది నేర్చుకునే దగ్గర. మీ నిత్య జీవితంలో పొద్దున్నే సూర్యోదయానికి ముందరే నిద్ర లేచి వీలైతే కాస్త యోగా చేసి భగవన్నామాన్ని చెప్పుకొని పద్యాన్ని చదివి నలుగురితో చర్చించి ఇలా మీరు గడిపితే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది అని గురువు గారు చెప్పారు. అది మీరు చేస్తున్నారు, ప్రతినిత్యము చేస్తున్నారు. అప్పుడు ఏమైంది? గురువచ సంపాదన ప్రత్యహం సాధూనామ విభాషణాత్. మూడవది సాధువులతో మాట్లాడాలి. ఇప్పుడు మనం అంతా ఇక్కడ కూర్చొని చర్చించుకుంటున్నాం, అందరం సాధువులమేగా, అందరము చక్కని ఆలోచన విధానం కలిగిన వాళ్ళమేగా, అందరము భాగవతాన్ని అభ్యసించాలన్న కోరికతో ఉన్న వాళ్ళమేగా. ఇలా లేకపోతే ఏం చేస్తాం? ఇంట్లో శ్రీవారితో గొడవ పడటము, పిల్లలతో గొడవ పడటము, అత్తగారితో గొడవ పడటము, ఆ భాషనంతా అడిపోతుంది. అలా కాకుండా శ్రేయస్సును అందించేటువంటి ఆ శ్రీమన్నారాయణుడి గురించి చర్చను అందరము కలిసి చేస్తున్నాం కాబట్టి ఏమైంది? సాధూనామ విభాషణ శృతిరవ. శృతిరవము వినాలిట, వేద ఘోష, వేదములోని జ్ఞానకాండకు వ్యాఖ్యానమే భాగవత పద్యము అని చెప్పుకున్నప్పుడు శృతి రవహ మనం వింటున్నట్టేగా. తర్వాత శ్రేయాత్ కథాకర్ణాత్ అని చెప్తాడు. ఆ భాగవత కథను వినటం వల్ల గ్రహ పీడలన్నీ తొలగిపోతాయిట. తర్వాత హోమాత్, యజ్ఞం చేయటం వల్ల, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం మనం చేసేది. అథర్వదర్శనాత్, ఆ యజ్ఞాన్ని చూసిన చాలట. ఇలా ఒక్కొక్క లక్షణాన్ని తెలియజేస్తూ దీన్ని గనక మీరు పాటించగలిగినట్టయితే మీ గ్రహ పీడలు తొలగిపోతాయి అని చెబుతూ శుచిమనోభావాత్, నిర్మలమైన భావన ఉండాలి. కథ వినేటప్పుడు మీరు హృదయంలో కలిగే ఆలోచన మీ హృదయంలో ఉన్న మాలిన్యాన్ని అంత కడిగి వేస్తుంది. అప్పుడు మీకు వచ్చే ప్రతి భావన నిర్మలమైనది, శుద్ధమైనది అయి ఉంటుంది. ఎప్పుడైతే మనో నిర్మల్యం అంతా కడిగి వేయబడుతుందో గ్రహపీడ మీకు దూరం. జపాత్ ధ్యానాత్, జపం వల్ల, ధ్యానం వల్ల, ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని మీరు ప్రతినిత్యము జపించమని చెప్పాను. ధ్యానాత్, ఈ పద్యాలను రోజు తలుచుకుంటూ ఆ కృష్ణ పరమాత్మను ధ్యానం చేస్తే నో కుర్వంతి కదాచిదేవ పురుషశేవం గ్రహ పీడనం, ఎప్పుడు కూడా ఏ గ్రహము మిమ్మల్ని బాధించలేదు అని పెద్దలు చెప్పిన వాక్యం. కాబట్టి మనం ఎందుకని భాగవతంలోని పద్యాన్ని అధ్యయనం చేస్తున్నాము అంటే నిత్య జీవితంలో ఈరోజు అనేకమైన సమస్యల గురించి చెబుతున్నారు. ఇంకేదో కొత్త కరోనా మళ్ళీ వస్తోందని, లేకపోతే ఇంకేదో అనేక రకాలైనటువంటి సమస్యలను ప్రస్తావిస్తున్నారు. దీని అంతటికీ కారణం ఏమిటంటే గ్రహ బాధ. మనకు నడిపించేది ఆకాశంలో ఉన్నటువంటి గ్రహములు, మనకు కనపడకుండా మనను పీడించే అనేకమైన శక్తులు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. ఒక్కొక్క క్షేత్రానికి వెళితే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కారణం ఏమిటి?
అక్కడ ఉన్న దైవీ శక్తి వలన ఈ గ్రహముల యొక్క పీడ మన మీద ఉండదు. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ఇప్పుడు అంత చెప్పేటువంటి అవకాశం మనకు లేదు. కానీ చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, మీరు చేస్తున్న ఈ పని అభ్యాసం ఏదైతే చేస్తున్నారో 65 మంది పేర్లు ఇచ్చి ఇవాళకి 25 మంది అయ్యారు. ఇంకా పెరగాలి, 65 మంది రావాలి. మన ఉద్దేశమే అది. మనతో పాటు ఉన్న అందరికీ మనము ఈ ఆనందాన్ని అందజేయాలి. పొద్దున్నే యోగాకి రమ్మంటే ఏమంటే చలికాలం రావటం కుదరట్లేదు, సెలవు రాకపోవటం కాబట్టి వాళ్ళని వదిలిపెట్టద్దు మనం. మరి మళ్ళీ యోగా చేయటం వల్ల వచ్చేటువంటి శక్తిని అందరికీ అందించాలి. ఏం చేయాలి? భాగవత పద్యాన్ని నేర్చుకోవాలి. అలా నేర్చుకోవటం వల్ల దేవ బ్రాహ్మణ వందనాత్ గురువచ సంపాదన ప్రత్యహం సాధూనామ విభాషణాత్ శృతిరవ శ్రేయత్ కథాక కర్ణనాత్ ఓహమాదర్ధ్వర దర్శనాత్ శుచి మనోభవాచ్చ ధ్యానాత్ నో కుర్వంతి కదాచిదేవ పురుషస్యవం గ్రహ పీడనం అని పెద్దలు చెప్పినటువంటి ఈ లక్షణాలను మనము పాటించగలిగినట్టయితే మీకు ఎలాంటి గ్రహ బాధ ఉండదు. పుట్టిన తరువాత పిల్లవాడికి 14 సంవత్సరాలు వచ్చేదాకా బాలారిష్టాలు అంటారు. వీటి నుంచి కాపాడేది సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్యుడు సంతానం కలగటానికి కారణమే కాదు, కలిగిన సంతానము ఏ రోగము రొస్టు లేకుండా జీవించడానికి కారణం కూడా సుబ్రహ్మణ్య స్వామి. బాగుందండి, 14 సంవత్సరాలు దాటి ఇప్పటికి మాకు 50 సంవత్సరాలు అయింది. మరి 14 సంవత్సరాల తర్వాత ఎవరు రక్షిస్తారు అంటే శివుడే రక్షిస్తాడు. అందుకే పోయిన శ్లోకం చెబుతూ నేను భవాని భర్త అంటూ భకారాన్ని 21 సార్లు చెప్పినటువంటి ఆ పద్యాన్ని మీకు వినిపించాను. అలా భా అనటం వల్ల మీ నాడీ మండలం మీద కలిగే ఒత్తిడి మిమ్మల్ని ఆనందంగా అద్భుతమైన జీవనాన్ని గడిపే విధంగా ప్రేరేపిస్తుంది. కాబట్టి చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోత్థ వైశ్వానరే దంతిత్వకృత సుందరంబరధరే త్రైలోక్యసారే హరే మోక్షార్థం కురు చిత్త వృత్తి మమలాం అన్యైస్తు కిం కర్మభిః. మోక్షం కావాలంటే ఇంకేమీ అక్కర్లేదు, ఈ శివుడి రూపాన్ని ధ్యానిస్తే చాలు అని శివాపరాధ క్షమార్పణ స్తోత్రంలో ఆదిశంకరులు చెప్పిన 18 శ్లోకం ఇది. కాబట్టి ఇలాంటి శ్లోకాలను నేర్చుకుంటూ పద్యాలను కంఠస్థం చేస్తూ అందరము కలిసి భగవత్ చర్చ చేస్తూ దానిలో ఉన్న ఆంతర్యాన్ని అర్థం చేసుకోగలిగితే జీవితం అద్భుతంగా ఉంటుంది. అందరికీ కావాల్సింది అదే కదా. అనాయాసేన మరణం వినాదైన్యేన జీవనం దేహాంతే తవ సాయుధ్యం దేహిమే పార్వతీ ప్రభో. మరణం ఎలా రావాలి అంటే పండిన దోస పండు తీగ నుంచి విడి బయటపడ్డంత సులభంగా దొరకాలి. లేకపోతే ఒకేసారి 1000 మండ్రకప్పలు కుడితే ఎంత బాధ ఉంటుందో జీవుడు ఈ దేహం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అంత బాధ కలుగుతుంది. కారణం ఏంటంటే దీంతో బాగా అటాచ్మెంట్ పెట్టుకుంటాడు. వారం రోజులు అందరూ కలిసి నైమిషారణ్యంలో ఉన్న తర్వాత ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోయేటప్పుడు అబ్బా వారం రోజులు ఉందండి, వెళ్ళిపోవాలనిపించటం లేదని ఒక్క వారం రోజులకే అంత అనుబంధం కలిగిందే. అలాంటిది 60, 70, 80, 90 సంవత్సరాలు ఈ దేహంతో, ఈ కాలు నాది, ఈ చెయ్యి నాది, ఈ కన్ను నాది, ఇన్ని పెట్టుకున్న తరువాత దేహాన్ని వదలటానికి జీవుడు ఇష్టపడతాడా? మరి జీవుడు ఇష్టపడినా పడకపోయినా బయటికి వెళ్ళటం తప్పదు. అలా వెళ్ళేటప్పుడు బాధ కలగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మొదటి నుంచే ఈ దేహం నాది కాదు, 60 సంవత్సరాలు ఎన్ఎఫ్సిలో ఉద్యోగం చేశాము, వదిలిన మరుక్షణం నుంచే మర్చిపోయాం. కానీ అక్కడ నాతో ఉన్న వాళ్ళ అనుబంధం ఏంటి? ఫోన్లు చేసి ఎలా ఉన్నారండి ఏమిటి అని వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారు. మీకు మేము గుర్తుండమండి, మీరైతే మాకు గుర్తుంటారు. ఒక్కటే ఆలోచన, అక్కడ ఉన్నంత వరకు మన విద్యుక్త ధర్మం ఏమిటో చెయ్యాలి. తర్వాత మానవ జీవన ధర్మం ఒక్కటే, మాధవుని చేరుకోవడం. అందుకే అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం. ఎవరి దగ్గర చెయ్యి చచ్చి అడుక్కునేటువంటి దౌర్భాగ్యం రాకుండా నా జీవితం గడవాలి. దేహం వదిలేసిన తర్వాత
నిన్ను చేరుకోవాలి. ఇది ఇమ్మని మనం ఏ గుడికి పోయినా కోరుకుంటాం కదా! మరి అలా దొరకాలి అంటే ఏదో ఒక సాధన చేయాలి. ఆయన అడుగుతున్నావు. ఆయన ఏం చేస్తున్నాడు? భాగవతం చదవమంటున్నాడు. పద్యాన్ని నేర్చుకోమంటున్నాడు. కంఠస్థం చేయమంటున్నాడు. ఇలా దేవతలకు, బ్రాహ్మణులకు నమస్కరిస్తూ, గురువు మాటను ప్రతి నిమిషము పాటిస్తూ, సాధువులతో సంభాషణ చేస్తూ, వేద ఘోషను వింటూ, భగవత్ కథను వింటూ, హోమాన్ని చేస్తూ, హోమాన్ని చూస్తూ, నిర్మలమైన మనోభావాన్ని కలిగి ఉంటూ, జపాన్ని, ధ్యానాన్ని చేసినప్పుడు గ్రహపీడ నీకు నోకుర్వంతి కదాచిదేవ పురుష శేవం గ్రహ పీడనం అని తెలియజేశారు. కనుక అద్భుతమైన శివ ధ్యానంతో, భాగవత కథా శ్రవణంతో యజ్ఞంలాగా సాగేటువంటి ఈ కార్యక్రమంలో భాగస్వాములము అవుతూ, దేవకులకు, గురువుకు ప్రతినిత్యము నమస్కరిస్తూ, మనను పట్టి పీడించే గ్రహముల బాధ నుంచి అందరూ బయటపడాలన్న సత్సంకల్పంతో ఈ కార్యక్రమంలో మనం అంతా పాలుపంచుకుంటున్నాం. కనుక మీతో పాటు మీ మిత్రులను, మీ బంధువులను కూడా దీంట్లో భాగస్వాములను చేసే ప్రయత్నం చేయండి. తద్వారా వారు కూడా ఆనందంగా ఉండటానికి మీరు కారణం కండి. ఓం తత్సత్.